27 ఏళ్ల సుదీర్ఘ రీసెర్చ్ జర్నీలో ఆవిడ సాధించింది చాలా ఉంది. షీ ఈజ్ అ మినరల్ మిల్లెట్ విమెన్. బిఆర్ మెడికల్ రీసెర్చ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ డైరెక్టర్ అండ్ డాక్టర్ భానుప్రియ యోగేశ్వరన్ గారితో మాట్లాడి ఆవిడ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ గురించి తెలుసుకుందాం. I hail from a normal middle class family. Studies మాత్రమే నమ్ముకొని నేను జాబ్ స్టార్ట్ చేశాను. PhD చేసి అందరిలా జాబ్ చేయాలనే అనుకున్నాను. అయితే నా మదర్స్ హెల్త్ నన్ను ఆంటర్‌ప్రెన్యూర్‌గా చేసింది. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అన్నీ తినకూడదు. మార్కెట్లో ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ తినడం మోర్ డేంజరస్. అందుకే మంచి హెల్త్ కోసం మంచి ఫుడ్ కావాలని అర్థమైంది. నా అకాడమిక్స్ ప్లస్ మా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కలిపి బిఆర్ మెడికల్ రీసెర్చ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాను. స్పెసిఫిక్ డిసీజెస్ కోసం 80 ఫుడ్ ఫార్ములాస్ కనుక్కున్నాను. నా జర్నీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రమే కాదు, హెల్త్ బెటర్మెంట్. ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇది నా కాంట్రిబ్యూషన్. హాయ్ భానుప్రియ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీ గురించి మాట్లాడాలంటే ఒక రీసెర్చర్, ఒక ఆంటర్‌ప్రెన్యూర్, వీటన్నిటికంటే ఎక్కువ ఒక సెల్ఫ్ మేడ్ విమెన్. సో ఎలా అనిపిస్తుంది? వీటన్నిటిని హ్యాండిల్ చేయడం కూడా ఎట్లా అనిపిస్తుంది? ద 2 questions. ఒక సైడ్ ఏమో ఇట్ ఈస్ వెరీ నైస్ టు లిజన్. వేరే వాళ్ళు మన గురించి మంచిగా చెప్పినప్పుడు చాలా మంచిగా ఫీల్ అవుతాము. ఆ జర్నీలో వచ్చినప్పుడు ప్రతిరోజు ప్రతి టెస్టే. సో డైలీగా మన హ్యాపీగా ఫీల్ అయితే కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నప్పుడు ఎక్కువ ఛాలెంజెస్ ఉంటుంది. నాది ఏమో సింగిల్ డైరెక్టర్ కంపెనీ వల్ల ఇంకా దాంట్లో క్వశ్చన్స్, వర్కింగ్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది. డైలీ మనం పని చేసుకున్నప్పుడు కొత్త మిషనరీ తీసుకున్నప్పుడు అది నేర్చుకోవాలన్నది, ఆ మిషనరీస్ మన వెయిట్ లిఫ్ట్ చేయడం అలా ఉండదు. సో అది డిస్మాంటిల్ చేసి మళ్ళీ అలైన్ చేయడం అంటే ప్రతిరోజు ఒక నేర్చుకోవాల్సిందే అవశ్యమే. ప్రతిరోజు ఒక టాస్క్ అవును ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో మీ ఎడ్యుకేషనల్ జర్నీ గురించి మాట్లాడుకుంటే దాని గురించి. నేను ఫస్ట్ చదివినది BSc బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ అండ్ జువాలజీ బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్ అండ్ మెరైన్ అక్వాకల్చర్ చదివాను. ఆ తర్వాత PhD ఇన్ టాక్సికాలజీ. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సిన ఒక విషయం, అది నేను PhD చేసిన ఇన్స్టిట్యూట్ ఫెడరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ టాక్సికాలజీ. అప్పుడు 95లో అదే ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఇండియాలో. ఇంకా ఒక ముఖ్యమైన పర్సన్ నా గైడ్ డాక్టర్ సదాశివన్ పిల్లయ్య అనే. ఇప్పుడు మాతో ఉన్న కల్చర్స్, వర్క్ ప్రాక్టీసు, కానీ వేరు స్టాఫ్ని ఎలా ట్రీట్ చేయడం, స్టూడెంట్స్కి ఎలా ఎంకరేజ్ చేయడం అన్నది వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాం. PhD డేస్లో నేను ఒక 20-30 పబ్లికేషన్ చేసినంటే మా గైడ్ వల్లనే. నేనన్నీ కాదు, నాతో చదివిన అన్నీ ఇప్పుడు వరకు మేము ఒక 200 స్టూడెంట్స్ వాళ్ళు PhD గైడ్ చేయవచ్చు. కానీ అంత ఒక డిసిప్లిన్డ్గా ఏమీ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మేము వెళ్ళి తినడం రోజు. సో వీఆర్ ఫ్రమ్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అప్పుడు మనకి ట్రావెల్ చేయడం ఎక్స్పెన్సు, ఫుడ్ ప్రిపేర్ లేకుండా వచ్చినప్పుడు మా గైడ్ ఈజ్ ద వెరీ బిగ్ రోల్ మోడల్ మా లైఫ్లో. ఇంకవరకు వాళ్ళకి ఈక్వల్గా వేరే వ్యక్తిని నేను మీట్ చేయలే. డాక్టర్ సదాశివన్ పిల్ల ఎక్కడ ఉండైనా ఈజ్ ఎనీ ప్రజెంటేషన్ ఐ స్టార్ట్ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి గ్రూప్లో ఉన్నావా అని. అలాంటినే మా గైడ్ వాళ్ళు గొప్ప పెద్ద వ్యక్తి. నాకు ఆ ఇన్స్టిట్యూట్లో నాకు స్కాలర్షిప్ దొరికింది చదవడానికి. అండ్ దే సపోర్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, కాంపిటీషన్ ఎక్కడైనా మనం పార్టిసిపేట్ చేయవచ్చు. లెర్నింగ్కి ఏమీ ఇబ్బందమే లేదు. నువ్వు నైట్ ఉండడానికి కూడా ఒకరు మీతో సహాయం కంపెనీ ఇచ్చేసి నువ్వు ఎంత చదువుకోవాలో ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకో దానికి ఇబ్బంది ఉండదు.
అక్కడ అనిమల్ ఎథిక్స్ అన్నది ఎక్కువ నేర్పించారు. ఫస్ట్ ఎథిక్స్ అన్నదే ఇండియాలో అన్నది ఒక సర్చకూరే ఒక మాట. ఈ ఎథిక్స్ అన్నది అనిమల్స్ కూడా ఉంటుంది. ఒక అనిమల్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు యూ కాంట్, ఒక ర్యాట్ చచ్చిపోయిందంటే అలా అంత ఈజీగా వెళ్ళదు అక్కడ. సో ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ ఉంటుంది ఎక్కువ. సో అక్కడి నుంచి ఆ ఎథిక్స్ మళ్ళీ అనిమల్ స్టడీ నుంచి హ్యూమన్ ట్రయల్స్కి వెళ్తున్నప్పుడు ఇట్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ అస్. అక్కడ మనకి డివైస్ అయినా, కెమికల్స్ అయినా, పెస్టిసైడ్స్ అయినా అన్నీ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ వేరు వాళ్ళు చేసిన మనకి స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చూడడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. సో మనం పోస్ట్మార్టం అయినా, బ్లడ్ అనాలిసిస్ అయినా, హిస్టోపాథాలజీ అంటాము, టిష్యూస్ ఎలా మారింది ఈ డ్రగ్ తిన్న తర్వాత అన్నది, అన్ని టెక్నిక్స్, కెమిస్ట్రీ అన్నీ నేర్పించారు అక్కడ. సో ఆ 4.5 years ఆ ఇన్స్టిట్యూట్లో స్పెండ్ చేసిన టైమ్ ఇస్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అయిపోయింది. అది కంపెనీ పేరు గురించి మాట్లాడుకుంటే బిఆర్ మెడికల్ రీసెర్చ్ అండ్ సాఫ్ట్వేర్. సో మెడికల్ రీసెర్చెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ పాత్. సాఫ్ట్వేర్ రీసెర్చెస్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మళ్ళీ కొత్త రీసెర్చ్ పార్ట్, డిఫరెంట్ రీసెర్చెస్. సో ఈ రెండింటిని కంబైన్ చేయడం ఏంటి? ఇప్పుడు నేను ఒక సింగిల్ పర్సన్ కంపెనీగా పనిచేయాలి. నేను ముందే చెప్పిన వెయిట్ లిఫ్టింగ్ అనడం అన్నది నాకు ఛాలెంజ్. నౌ ఐ ఆల్మోస్ట్ హ్యావ్ ఎ డ్యామేజ్ షోల్డర్ లిఫ్టింగ్ ద వెయిట్స్. సో మా గోల్ ఏమంటే ఆటోమేషన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి. యాజ్ లాంగ్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్, మనుషులు పని చేసినప్పుడు ఫుడ్ ప్రోడక్ట్లో కంటామినేషన్ వస్తుంది. నాది సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, ముందు చేసిన 9 years వరకు సాఫ్ట్వేర్లోనే. లేదుకుంటా నేను ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టు నోయింగ్ సాఫ్ట్వేర్. నేను చదివినప్పుడు టాక్సికాలజీ చదవలేదంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ డెఫినెట్లీ ఆన్ సాఫ్ట్వేర్ సైడ్. సో ఇప్పుడు ఈ కంపెనీలో ఫుల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆటోమైజేషన్లో ఉండాలి. సో మేమేం చేసాం, స్మాల్ మాడ్యూల్స్ ఆటోమైజేషన్కి వెయిట్ లిఫ్టింగ్ అన్నది ఒక మాడ్యూల్, డిజిటలీ వేయింగ్ రికార్డింగ్ అన్నది ఒక మాడ్యూల్, పాస్ ఆర్ ఫెయిల్ ఆ వెయిట్ అన్నది, ఇవన్నీ చేసి పెట్టాం. సో ఫ్యూచర్లో మనకి ఏమన్నా ఇప్పుడు గ్రీన్ చిల్లీ పౌడర్ ఉంటుంది, అది నువ్వు వెయిట్ చేయగానే మీకు స్నీజింగ్ స్టార్ట్ అయిపోతాయి. సో హ్యూమన్ టచ్ చేయకుండా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తే యూ కెన్ అవాయిడ్ 60% ఆఫ్ కంటామినేషన్. సో ఈ కాన్సెప్ట్ ఫ్యూచర్లో డౌన్ ఒక 5 years తర్వాత అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ బీ అన్టచ్డ్ బై హ్యూమన్స్. ఇట్ బి ఫుల్లీ ఆటోమేటిక్ రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దానికి సాఫ్ట్వేర్ పని కావాలా. మెడికల్ రీసెర్చ్ నువ్వేమో సింపుల్గా అడిగేసావు, వేరే వాళ్ళేమో బిఆర్ మెడికల్ అంటే మెడికల్ షాప్ అనుకుంటారు. యాక్చువల్లీ మెడికల్ షాప్ అన్నది రాంగ్ వర్డ్, ఫార్మసీ అన్నదే కరెక్ట్ వర్డ్. వాళ్ళు వాళ్ళు ప్రిసైవింగ్ ఇంగ్లీష్లో వాళ్ళు ఏమనుకుంటారో ఆ ప్రకారం మన జడ్జింగ్ స్టార్ట్ అయిపోతాయి. ప్రతి ఒక్కరు చేంజ్ ద కంపెనీ నేమ్ అంటారు. సో మన మెడికల్ ఫుడ్ తయారు చిన్న కంపెనీ ఆ రీసెర్చ్లో ఉన్నా కాబట్టి అది మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆటోమేషన్గా వెళ్ళాలన్న గోల్. సో దానికి సాఫ్ట్వేర్ అనేది ఒకటి. ఇవి లేకుండా వేరు వాళ్ళకి ఆటోమేషన్ కావాలా చేస్తామంటే తప్పకుండా చేసిస్తాం. ఎందుకంటే ఇట్ సర్వ్స్ అవర్ గోల్. కంటామినేషన్ లేకుండా ఒక ఫుడ్ తీసుకొని రావడానికి వీ విల్ ప్రొవైడ్ ద సర్వీస్. సో ప్రెసెంట్ మీరు స్టార్ట్ చేసిన ఈ స్టార్టప్లో ఎన్ని ఫర్మ్స్ ఉన్నాయి? హౌ మెనీ ఫర్మ్స్ డూ యూ హ్యావ్? ఈ టెర్సోటో అనే ఫర్మ్స్ జాయిన్ అవ్వడానికి బెంగళూరుకి వెళ్ళాను. సో అక్కడ అది జస్ట్ నేమ్ సేకే అయిపోయి ఆగర్ సేఫ్టీ సర్వీసెస్ అని స్టార్ట్ అయ్యాయి. ఆ కంపెనీ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్, బట్ ఐ ఎగ్జిస్టెడ్ ఆఫ్ దట్ కంపెనీ. దెన్ ఓన్లీ ఐ స్టార్టెడ్ దిస్ ఫర్మ్. ఇన్ 2020 I moved off that, and this we started in 7th July 2020. That is very peak corona period. Even to get a GST, we have to wait for 3 months or 4 months like that. మనకి అన్ని కొరియర్లో పోస్టల్లో అలాంటినే డిపెండెంట్. సో ప్రతి ఒక్క యాక్టివిటీ వీ హ్యావ్ టు 2 times చేయాల్సింది, లేదంటే 2 times డబుల్ ఇవ్వాల్సిన సిట్యువేషన్. ఈ కంపెనీనే ముందుకు తీసుకుని వెళ్తాము. పాత కంపెనీ 2 రెసిగ్నేషన్ చేసి ఈతోనే కాన్సన్ట్రేషన్ బిఆర్ మెడికల్. మెడికల్. సో ఒక స్టార్టప్
స్టార్ట్ చేయాలి అన్న ఐడియా వచ్చినప్పుడు 2022 తర్వాత మీరు స్టార్ట్ చేస్తారు 2020లో. సో మధ్యలో పీక్ కోవిడ్ టైం కూడా వచ్చింది. సో ఈ ఛాలెంజెస్ అన్ని ఎట్లా ఫేస్ చేశారు అప్పుడు మీరు? అంటే మైండ్లో ఏదో ఒకటి స్టాటిక్గా ఉంటేనే ఇన్ని ఛాలెంజెస్, బేసికలీ కోవిడ్ లాంటి ఛాలెంజెస్ అప్పుడు చాలా స్టార్టప్స్ లైట్ తీసుకున్నారు, చాలామంది వదిలేసుకున్నారు కూడా. సో ఆ టైంలో కూడా యువర్ స్ట్రాంగ్. సో అప్పుడున్న మీ మైండ్ సెట్ ఏంటి? స్టార్టప్ చేసినప్పుడు మన సాఫ్ట్వేర్ సైడ్లో ఉన్న మనిషిని, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా సైడ్ అన్నీ మనకు తెలిస్తే కూడా మన డౌన్గా చేతులు పెట్టి ఆ పని చేయలే. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చాము. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఒక షార్ట్ షెల్ఫ్ లైఫ్ ఉన్న ప్రోడక్ట్ మార్కెట్ చేయడం అనేది చాలా కష్టం రియాలిటీలో. ఇప్పుడు కోవిడ్ ఒక ఛాలెంజ్. కొత్త ప్రోడక్టే వీ డోంట్ వాంట్, పాతదే వీ విల్ సెల్ అని 10 షాపులు రిజెక్ట్ చేశారు. ఒక బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఆర్డర్ లేకుండా మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు అన్నది లెసన్ ఇస్ ఫ్రమ్ దట్ కోవిడ్. వీ హ్యావ్ లాస్ట్ 6 lakhs ఆఫ్ ప్రోడక్ట్ జస్ట్ వీ కుడెంట్ మీట్ ద 6 months టైమ్ లైన్. ఒక రీటైల్ షాప్కి వెళ్ళాలనుకోండి, అక్కడ స్టాండర్డ్ ఏమంటే వాళ్ళు పెట్టిన షాప్లో మీ ప్రోడక్ట్ అమ్ముతారు. ఇదే మనకి తెలిసిన అవుట్ సైడ్ స్టోరీ. ఆ షాప్కి నువ్వు ఆ ప్లేస్కి ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలా, దానికి డబ్బులు ఇవ్వాలా. ఆ షెల్ఫ్లో ఎన్ని స్పేస్ ఇస్తారో ఆ ప్రోడక్ట్ ప్రతి ఒక్క సేల్స్కి డబ్బులు ఇవ్వాలా, కమిషన్. నేను ఆల్రెడీ మార్కెట్లో ఉన్న సూప్ ప్రోడక్ట్స్ దాంతో మన ప్రైస్ కంపేర్ అయిపోయింది. సో అప్పుడు నేర్చుకున్న లెసన్, మన ప్రోడక్ట్ ఇస్ ప్రీమియం. సో ప్రీమియం స్టోర్లోనే మన ప్రోడక్ట్ పెడతాం. సో వీఆర్ ఇన్ క్యూమార్ట్ ఇన్ గచ్చిబౌలి అండ్ బంజారా హిల్స్. సో ఆ తర్వాత వేరే ఎక్కడ అడిగినా నాకు ఇంత % కావాలా, ఇది అని. క్యూమార్ట్ వాళ్ళు అలా అడగట్లే, వాళ్ళు ప్రోడక్ట్ ఓడ నేచర్ చూసారు. కమిషన్ ఉంటుంది కానీ వాళ్ళు ప్రోడక్ట్ ఓడ నేచర్ చూసారు. స్టార్టప్ వాళ్ళది కూడా ఎక్కువ సపోర్ట్ చేసిన యాటిట్యూడ్ ఉంది వాళ్ళకి. సో అక్కడ నుంచి లాంచ్ అయ్యి ఒకే రీటైల్లోనే స్టడీగా వెళ్ళినాం. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ 6 months ఉన్నప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా ఫస్ట్ స్టడీ చేయాలి. సో అది లేదు, ఓకే వీఆర్ సేఫ్. ప్యాకింగ్ సరిగా అయిందా, ప్యాకింగ్ డెవలప్మెంట్, సో మార్కెటింగ్. ఇప్పుడే వీ అప్లైడ్ ఫర్ గ్రాంట్స్ అన్నమాట. సో గవర్నమెంట్ గ్రాంట్స్ స్కీము 4-5 స్కీమ్స్కి. ఆ స్కీమ్ కూడా మీరు ఎలిజిబుల్ అవ్వాలి కదా. యూ హ్యావ్ టు షో, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సేల్స్. సో ఈ క్యూమార్ట్ నుంచి సేల్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వీ రిజిస్టర్డ్ ఆన్లైన్ విత్ మల్టిపుల్ మార్కెట్ ప్లేసెస్, అమెజాన్ ఐకెన్, ఫ్లిప్కార్ట్ ఐకెన్, జియో ఐకెన్. సో అలాంటి స్లోలీ మార్కెట్లో ప్రోడక్ట్ పెట్టాం. మీరు అడిగిన ఆ క్వశ్చన్ లాసెస్ గెయిన్, ఈ ప్రాసెస్లో ద ప్రోడక్ట్ టేక్స్ 900 days అన్నది స్టాండర్డ్. ఒక స్టార్టప్ కంపెనీ 900 days సర్వై అయితే ఇట్ విల్ సర్వైవ్. అక్కడ అది సర్వై అవ్వాలంటే ఇట్ ఈస్ మేబీ ఎక్సెప్షనల్ ఉండవచ్చు. సో ఈ 900 daysలో వీ హ్యావ్ అ రీటైల్, వీ హ్యాడ్ అ ప్రోడక్ట్, వీ గాట్ గవర్నమెంట్ ఫండింగ్ అండ్ దెన్ వీఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు మార్కెట్లో లాంచ్ చేసేటప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్గా వీ మేడ్ 20 varieties ఆఫ్ సూప్, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బై అని పెట్టేశాం. అక్కడ కస్టమర్స్ ఏంటి, నాకు వీ డోంట్ వాంట్, వీ విల్ ఓన్లీ ఈట్ సెలెక్టెడ్. సో వాళ్ళు ఏది తింటారో అది ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసి, ఏది యూస్ చేయలేదో అది విత్డ్రా చేసుకొని ఆ ప్రకారం ఆ ప్రోడక్ట్ ఇంకా ఇంప్రూవ్ చేసి, ఈ మధ్యలో కొంచెం టెక్నిక్స్ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా వచ్చాయి. ఐఎమ్ ఫ్రమ్ అ ల్యాబ్. సో నాకు ఎనీ మిషనరీ ఎలా సైన్స్ ఇక్కడ అప్లై చేయాలన్నది ఇట్ బికమ్ వెరీ ఈజీ ఫర్ మీ. సో ఈ బేసిక్ సైన్స్ నాలెడ్జ్ ఉన్నా కాబట్టి వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వాట్ వీ కాల్ గ్రీనిష్ కంపెనీ. యూ డోంట్ బర్న్ మచ్ ఎనర్జీ బట్ యూ కెన్ అచీవ్ ద సేమ్ ప్రోడక్ట్. సో మన ఇప్పుడు స్మాల్ కంపెనీగా ఉన్నప్పుడే ఈ ప్రొసీజర్స్ అన్నీ స్టాండర్డైజ్ చేసుకుంటే ఈ ప్రోడక్ట్ బూమ్గా సేల్ అవుతున్నప్పుడు ఎక్కువ ప్రొడక్షన్, ఎక్కువ సేవింగ్ అవుతుంది కంపెనీకి. రైట్. సో మీరు అకాడమిక్ టీచర్లా కూడా, లెక్చరర్లా కూడా వర్క్ చేశారు కాబట్టి మీ స్టూడెంట్స్ని అంటే ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు? లైక్ ఒక కార్పొరేట్ బిజినెస్కి వెళ్ళి నార్మల్గా ఒక ఎంప్లాయీ లాగా చూడాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ఐడియాలజీస్తో ఒక స్టార్టప్ ఫర్మ్ని పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నారు? వెన్ వీ టీచ్ ఒక క్లాస్లో ఒక 200 people ఉన్నారు అంటే ఆ 200 peopleలో ప్రతి ఒక్కరు కంపెనీ స్టార్ట్ చేయడం కెపాసిటీ ఉండదు.
కెపాసిటీ అంటే ఫైనాన్షియల్ అన్నీ కాదు, ఆ ప్రాబ్లమ్సే ఫేస్ చేసి సర్వే అవడం మైండ్ సెట్ అది ఉండదు. ఈజీ గివ్ అప్ ఉంటారు. 10 మనుషులు ఏమో రిస్కే తీయడం, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అన్న యాటిట్యూడ్ ఉన్నారు. నేను జాబ్కి వెళ్తా, వస్తా, నిద్రపోతా, క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తా, మూవీస్ చూస్తా, అలాంటివి ఉంటారు. ఒక మెంటాలిటీతో ఉంటారు పిల్లలు. వాళ్ళే ఒక 2 to 5% ఆంటర్ప్రినర్షిప్లో వస్తారు. సో అదే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నుంచికైనా ఈ ఇంక్యుబేషన్ సెంటర్ కాన్సెప్ట్ కానీ అన్నిటికీ మెయిన్ రీజన్ ఈ ఆంటర్ప్రినర్షిప్ చాలా తక్కువ. ఇప్పుడు మీరు జపాను అడ్వాన్స్డ్ డెవలప్ కంట్రీస్లో చూస్తే ఆంటర్ప్రినర్షిప్ ఎక్కువ. వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడే కుకీస్ సేల్ చేయడం అని నేర్పించేస్తారు ఆంటర్ప్రినర్షిప్. ఇక్కడ ఇండియాలో యాటిట్యూడే లేదు కదా. స్కూల్కి వెళ్ళు రా అంతే. స్కూల్లో ఏమైనా యాక్టివిటీ ఇస్తే కూడా పేరెంట్స్ ఓన్ సపోర్ట్ అన్నమాట ఫర్ నార్మల్ గవర్నమెంట్ గోయింగ్ స్కూల్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కాన్సెప్ట్ చేంజ్ అయినా కూడా మా గవర్నమెంట్ స్కూల్ ఇదే పరిస్థితి. సో ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్లో అటాచ్ అవ్వడం, ఆ క్లాస్లో ఉన్న నా స్టూడెంట్స్ ఎలా రావాలంటే ఆ గ్రిడ్ ఉన్న స్టూడెంట్స్ తప్పకుండా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే షుడ్ సెటప్ దర్ యూనిట్. అలాంటి నాకు ఎక్కడ మెంటర్షిప్లో ఉన్నాము ఏమేమి సెంటర్లో వాళ్ళు రీసెర్చ్ ప్రతి వారం ఎవరన్నా క్వశ్చన్ పెడతారు, ఈ కాన్సెప్ట్ సరిగా ఆ కాన్సెప్ట్ తెలిసిన వరకే ఆన్సర్ ఇస్తాం, తెలియదంటే తెలిసిన వాళ్ళ రికమెండ్ చేస్తాం. సో రీసెర్చ్కి తప్పకుండా ఎవరు వచ్చే మనం క్వశ్చన్స్ పెడితే వీ విల్ హెల్ప్. సో స్టార్టప్స్ అండ్ యూత్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇండియాలో ఎలాంటి స్టార్టప్స్ అవసరం అంటారు? ఈ స్టార్టప్ ఫండింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ సోషల్ కాసెస్ కన్నీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాము. టాయిలెట్ ఎక్కడ ఉంది, శానిటరీ ప్యాడ్స్, మెన్స్ట్రల్ ఇష్యూస్ అదే పోయింది ఒక రౌండ్లో. ఎందుకంటే అంత కూడా మినిమం కాన్షియస్ లేకుండా మన జనాలు ఉన్నానని నాకు నమ్మడమే చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ మేము సబ్మిట్ చేసినప్పుడు మంచి ప్రపోజల్స్ అన్నీ రిజెక్ట్ అయిన ఒక రీజన్ సోషల్ కాసెస్ అని. బట్ ఇది 5-8 years బ్యాక్ అన్నమాట. ఇప్పుడు వచ్చినది సోషల్ కాసెస్ కాదు, ఇప్పుడు వచ్చినవి కన్వీనియన్స్, సింప్లిఫై, ఈజీ అలాంటి కాన్సెప్ట్సే ఇప్పుడు సర్వే అవుతుంది. అదే టైంలో ఇప్పుడు ఉన్న ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఇది ఇప్పుడు సోషల్ కాసెస్ చెప్పాను కదా, అలాంటి ఒక వేవ్ ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ ఫండింగ్. అది అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ డివైసెస్లోనూ ఎక్కువ డైవర్ట్ అవుతుంది. సో ఆటోమేషన్ అండ్ డివైస్ ఇవే నెక్స్ట్ ఉంటుంది. ఇంత మల్టీ టాస్కింగ్ చేయడానికి లేకపోతే ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి మీ నీడ్ అండ్ ఇన్స్పిరేషన్ అట్ ద సేమ్ టైం ఏదో ఒక సక్సెస్ మంత్ర కూడా కావాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ యువర్ బిహైండ్ మిమ్మల్ని బాగా పుష్ చేస్తుంది ఏంటి? నాది కాన్సెప్ట్ ఇస్ వెరీ సింపుల్. మన ఫుడ్ ఇన్వెన్షన్ కూడా వెరీ సింపుల్. బాయిల్ విత్ వాటర్ ఆర్ మిల్క్ యూ షుడ్ బీ ఏబుల్ టు ఈట్ అండ్ సర్వైవ్. ఒక ఫెయిలియర్ లైఫ్లో సైన్స్లో ఫెయిల్ అయ్యాం, సో అక్కడే మన డిగ్రీ కావాలా, ఓకే ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయకుండా ఓకే మేక్ ద బెస్ట్ ఆఫ్ ఆ ప్రోడక్ట్. ఇలాంటివన్నీ వచ్చి ఎండ్లో ఏమంటే మన ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీకి ఉన్న పేటెంట్స్, మన ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఇన్వెన్షన్స్ చాలా తక్కువ. అవి సబ్మిట్ చేసినా కూడా రివ్యూ చేసి అప్రూవ్ చేయడం ప్రాసెసే టేక్స్ 7 years 8 years. వేరంటే వేరు కంట్రీలో 3 monthsలో యూ విల్ గెట్ యువర్ పేటెంట్ సర్టిఫికేట్ ఇన్ హ్యాండ్ ఓన్లీ. అలాంటి కల్చరల్ డిఫరెంట్ సైంటిఫిక్ అప్రోచ్ మన కాన్స్టిట్యూషన్ది. ఐ విల్ నాట్ బ్లేమ్ ఇట్, ఇట్ ఈస్ ఆల్సో నీడెడ్. ఓకే, at the end our inventions, all our product will have proper scientific credibility and validity, but market price and bringing it as a first diabetic and renal food ఇప్పుడు తెలిసినవి అవుట్ సైడ్ ఇవే. బట్ మా R&Dలో ఉన్నవి ఎపిలెప్సీకి ఫుడ్ ఉంది మా దగ్గర, అల్జైమర్ ఫుడ్ 90% చేసేసాము. కీటో డైట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లో కూడా 90% చేస్తాం. బట్ ఇవన్నీ ఒకేసారిగా లాంచ్ అవ్వడం అవ్వదు స్మాల్ కంపెనీ వల్ల. సో మా ప్రోడక్ట్ పెట్టి సైంటిఫిక్ పెట్టేస్తే మా కంపెనీ నంబర్ 1 ఇన్ మెడికల్ ఫుడ్స్, అదే మా గోల్. ఇంట్రెస్టింగ్గా మీరు స్పెసిఫిక్ డిసీజెస్ కోసం 80 ఫుడ్ ఐటమ్స్ని
కొత్తగా ఇన్వెంట్ చేశారు. సో వాటి గురించి మనం బ్రీఫ్ ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ మన స్టార్ట్ చేసినది హైలీ ఇండియన్ పాపులేషన్లో ఉన్న డిసీజో డిసార్డర్ ఏమో చెప్పవచ్చు, డయాబెటిక్స్ అన్నమాట. సో దాంట్లో వీ హ్యావ్ సూప్ ప్రోడక్ట్స్. బ్రాండ్ నేమ్ అంటే మైగ్లా ఇండెక్స్ అన్నది, MYGLYINDEX. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ ఆల్సో. దాంట్లో ఒక 6 ఫ్లేవర్స్ ఉంటుంది. లెమన్, కొరియాండర్, కర్రీ, టొమాటో, రసం అవన్నీ. జస్ట్ సీజన్, పుట్ ఇన్ 250 or 300 ml of water, బాయిల్ ఫర్ 4 minutes, ఇట్ ఈస్ రెడీ టు కన్స్యూమ్. ఆ తప్ప సెకండ్ లార్జెస్ట్ డిసీజ్ అన్నది బ్లడ్ ప్రెషరు, కిడ్నీ డిసీజెస్. సో దానికి మిల్లెట్ ప్రోడక్ట్ ఇన్వెంట్ చేసి పర్మిషన్స్కి సబ్మిట్ చేస్తాము. వేర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ నెక్స్ట్ వీక్. ఆ తప్ప ఎపిలెప్సీకి అనే వెరైటీ, అల్జైమర్స్కి రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. దెన్ బేబీ ఫుడ్ ఫార్ములాస్. ఇప్పుడు మన ఇంట్లో బిస్కెట్ మిల్క్లో టచ్ చేసి బేబీకి ఇచ్చేస్తే మదర్స్ థింక్ మంచిగా ఏమో ఇచ్చేసాము, ఒక మిల్క్ బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ ఇచ్చేసాం. అలాంటి మీరు కరెంట్ మార్కెట్లో ఉన్న బేబీ ఫుడ్ ఫార్ములాస్ చూస్తే 100 grams-కి 25 grams ఫ్యాట్. ఎక్కువ ఏజ్లో ఉన్న కార్డియోవాస్కులర్ డిసీజు చాలా చిన్నప్పుడు డిపాజిట్ అయిన ఫ్యాట్ వల్లనే అన్నది సైంటిఫిక్ ట్రూత్. సో చిన్న పిల్లలకే ఫ్యాట్ డిపాజిట్ ఉండకూడదు. మన ఏజ్ అయిన తర్వాత ప్రివెంట్ చేయడం వేరు. మస్ట్ కార్డియో డిసీజ్ వచ్చిన మెయిన్ రీజన్ ఈ చిన్నప్పుడు ఉన్న ఫ్యాట్ డిపాజిట్స్. సో దాంతో పాటు ఐ థింక్ యూ హ్యావ్ ఫ్యూ patent rights also. So we have filed 2, we have 7 pending. One is the zucchini నూడిల్స్గా చేసి ఆ షేప్ని ప్రిజర్వ్ చేయడం. సో దానివల్ల ఇప్పుడు పిల్లలు నూడిల్స్ తింటే కుకుంబర్ లా ఉంటుంది, కుకుంబర్ అలా ఉన్న ఒక వెజిటేబుల్ నూడిల్స్ అది నార్మల్గా చేస్తారు అందరూ. మా టెక్నాలజీ అంటే ఆ నూడిల్ షేప్ రీటైన్ చేస్తే పిల్లలకి ఇప్పుడు మ్యాగీ నూడిల్ ఇచ్చినప్పుడు వెజిటేబుల్ పెడితే అది తీసి కూడా పెట్టేస్తారు. సో నువ్వు ఆ నూడిల్ అలాగనే షేప్లో అది పెట్టవచ్చు. సో అది మా ఇన్వెన్షన్. దాంట్లో పేటెంట్ పెండింగ్ ఉంది. నెక్స్ట్ ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్, మినరల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, దాని కింద సెకండ్ పేటెంట్ ఉంది ఫర్ కిడ్నీ డిసీజెస్. మోడిఫైడ్ రీనల్ ఫుడ్ అనే ఆ పేటెంట్ టైటిల్. సో ఫ్రమ్ మిల్లెట్లోనే. రైట్. సో ఫుడ్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్లో ట్రెండ్ చాలా మారింది. సో వీగన్ ఫుడ్, వీగన్ డైట్ అనేది చాలా వినిపిస్తుంది. జనాలను కూడా కొంచెం ఎక్నాలెడ్జ్ చేయడానికి పీపుల్ ఆర్ కమింగ్ అవుట్, ఎస్పెషలీ యూత్. సో ఈ వీగన్ డైట్కి ఉన్న మార్కెట్ ఏంటి? ఇప్పుడు వీగన్ అయినా, ఫార్మింగ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా, పెస్టిసైడ్ లేకుండా ఇవన్నీ ఒక ఎక్స్ట్రా కాస్ట్ ఫ్యాక్టర్గా అయిపోయింది. వీగన్ అన్నది ఎలా అంటే ఆఫ్టర్ 5 years పిల్లలు మిల్క్ తాగరు కదా, టీ కాఫీకే మూవ్ అయిపోరారు. బాకీ మనుషులు ఏమో హార్లిక్స్, బోన్విటా అని తాగడం, కాంప్లాన్ తాగడం. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఓన్లీ 3, మెనీ బ్రాండ్స్ ఆర్ దేర్. సో మన బాడీకి నిజంగా ఆఫ్టర్ 5 yearsకి మిల్క్ అవసరం లేదు. ఫస్ట్ వీగన్ అన్న రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటుంటే ఇండియాలో ఇది చాలా తక్కువ అయిన పాపులేషన్. లాక్టిక్ యాసిడ్ అలర్జీ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు ఈ వీగన్ ఫుడ్ అన్నది గుడ్ అన్నమాట. అవి లేకుండా నార్మల్గా ఉన్నవాళ్ళు నేను వీగన్గా మార్చుకోవాలా, సో ఈ వీగన్ ఫుడ్ తింటాను అంటే యాక్చువల్లీ వీగన్ అన్నది అనిమల్ నుంచి వచ్చిన ఎది యూజ్ చేయకూడదు, అదే వీగన్. మన లిప్స్టిక్లో ఉన్న కలర్లో కూడా అనిమల్ ఇన్సెక్ట్ డై ఉంటుంది. మన యూజ్ చేసిన వ్యాక్స్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటుంది. సో అది ఒక లైఫ్ స్టైల్ అన్న కాన్సెప్ట్. మనకు అవసరం అయితేనే వాడవచ్చు, కానీ అనవసరంగా అది ఫాలో చేయడం అవసరం లే. ఇప్పుడు మేము ఎందుకు వీగన్ అని పెట్టామంటే ఈ కిడ్నీ డిసీజ్లో లాక్టోస్ టాలరెన్స్ ఇవన్నీ వచ్చడం షురు అయిపోతుంది. దానివల్ల సాత్విక్ ఫర్మెంటేషన్ ఉండకూడదు అని ఆ వల్లనే మనకి ఈ వీగన్ అన్న వర్డ్స్ యూజ్ చేస్తాం. మళ్ళీ మేము ఆర్గానిక్ అన్నది చెప్పలే, ఎందుకంటే టమాటో ఆనియన్ దీంట్లో ఆర్గానిక్ అని మేము చెప్పి ఆ ప్రైస్ ఎక్కువ చేయడం నో యూస్. ఇప్పుడు ఆర్గానిక్ అన్నది ఎక్కడ రిక్వైర్మెంట్ అయిపోతుంది,
ఎప్పుడో మనం వాడుతున్న యూరియా ప్రాబ్లం ఉన్నది, లేదంటే పెస్టిసైడ్ అలర్జీ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఇమ్యూనో కాంప్రమైజ్ ఉన్న అక్కడే ఇట్ మేక్స్ సెన్స్. ఆర్గానిక్ హెయిర్ అని కూడా ఉంటే అప్పుడు అన్ని ఆర్గానిక్ ఫుడ్ తింటే ఇట్ మ్యాటర్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా ప్రైసింగ్ స్ట్రాటజీగా నేను అనుకుంటాను. ఇప్పుడు ఆర్గానిక్ మిల్క్ అంటాం. మీ ఆర్గానిక్ ప్రిన్సిపల్లో దిస్ ల్యాండ్ షుడ్ నాట్ యూజ్ ఎనీ పెస్టిసైడ్ అన్నమాట. ఇలా పెస్టిసైడ్ లేకుండా ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ మీరు ఏమైనా గ్రో చేస్తే కూడా పక్క వాళ్ళ ల్యాండ్లో పెస్టిసైడ్ పెడతారు కదా, వర్షం నీళ్ళలో పెస్టిసైడ్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు కౌకి మన గ్రాస్ ఫీడ్ చేస్తాము, దాంట్లో పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉంటుంది. అది డంగ్లో ఆ రెసిడ్యూ అన్డైజెస్టబుల్ మెటబాలిక్ వేస్ట్ ఉంటుంది. ఆ డంగే ఆర్గానిక్ ఫార్మింగ్ అని యూజ్ చేసి ఇంకా పెస్టిసైడ్ అన్డైజెస్టబుల్ బై కవ్ అంటే కవ్కు ఉన్న 19 feet ఇంటెస్టైన్ డైజెస్ట్ అయిన హ్యూమన్ ఎలా డైజెస్ట్ చేస్తారు? అవి 2 stomach ఉన్న యానిమల్స్, మన సింగిల్ స్టమక్ ఉన్న యానిమల్. అండ్ ఈ మాలిక్యూల్స్ బ్లడ్లకి వెళ్తే బయట రావడం అనేది చాలా కష్టం. సో ఈ ప్రాక్టీసెస్ వాడుతున్నాం, మన వస్తువుల దాంట్లో తీసుకుంటామంటే మనం చూసి అండర్స్టాండ్ చేసుకొని వాడితే బెస్ట్. లేకుంటే లేబులింగ్లో వచ్చేసడం ఐ డోంట్ రికమెండ్ అన్నమాట. సో ఫైనలీ వాట్ యు మీన్ ఇస్ వీగన్ డైట్ని ప్రమోట్ చేయడం లేదు, బట్ కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లాక్టోస్ అలర్జీ ఉంటారు కాబట్టి వీగన్ ఇస్ నెసెసరీ. బట్ అది కూడా అనవసరం కావాలన్నా ఉన్న వాళ్ళకే, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కంటే అది మ్యాటర్. కానీ ప్రతి ఒక్కరికి అది అవసరం లేదు. ఇండియన్ పాపులేషన్లో చాలా తక్కువ. ఇప్పుడు ప్రతి ఫుడ్ ప్రోడక్ట్లో గ్లూటిన్ ఫ్రీ అని ఒక పేరు పెడతారు కదా. ఆ గ్లూటిన్ ప్రాబ్లం యూరోప్లోనే 10%. అక్కడ కూడా అది పెద్ద మార్కెట్ కాదు. ఇక్కడ ఏమో గ్లూటిన్ కూడా మన ఈ ఇంకా చూడాలంటే ఎవల్యూషన్లో మన ఎక్కువ పాపులేషన్ ఆయన ఒక రీజనే ఈ గ్లూటిన్ బేస్డ్ ఫుడ్డే. ఆవిడే నువ్వు అవాయిడ్ చేయాలంటే ఇన్ఫర్టిలిటీకి వెళ్ళిపోతావు ఒక డైరెక్షన్లో. అది చేయకూడదు. గ్లూటిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇండియాలో ఆ ప్రాబ్లం ఉన్న మేబీ 2 to 3%. సో సింప్లీ ఇన్ సింపుల్ లాంగ్వేజ్, డోంట్ బి ఓవర్ కాన్షియస్. నో, ఓవర్ లేబులింగ్ చేసేస్తారు ఫుడ్ ప్రోడక్ట్లో. మీకు ఆర్గానిక్, గ్లూటిన్ ఫ్రీ, ఎగ్ ఫ్రీ, నట్స్ ఫ్రీ, దాంట్లో ఏముంటుందని నువ్వు పెట్టలే, ఏమి టాక్సిన్ ఫ్రీ అని పెట్టలే. ఇవన్నీ అనవసరంగా అయిన స్టిక్కర్స్ కదా. రైట్. సో ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే పర్సనల్గా మీ ఫ్యామిలీలో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఎవ్వరు లేదండి. మాది చాలా చాలా సింప్లెస్ట్ లోవెస్ట్ ఫ్యామిలీ లైఫ్ అండి. ఫస్ట్ మా మదరు 10th చదివి గవర్నమెంట్లో బైండింగ్ ప్రెస్లో బైండర్గా వర్క్ చేసి తర్వాత ఎగ్జామ్ రాసి సూపరింటెండెంట్గా రిలీజ్ అయిన వాళ్ళు. మా నాన్న ఏమో టాలీ క్లర్క్గా ఉండి తర్వాత లీగల్ అసిస్టెంట్గా రిటైర్ అయిన వాళ్ళు. సో మై మదర్ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ రీనల్ డిసీజ్ అన్నమాట. వాళ్ళు పెయిన్ కిల్లర్ కోసం తీసుకున్న ఒక మెడిసిన్ కిడ్నీ అటాక్ అయ్యి ఆ వల్ల కిడ్నీ ఫెయిలియర్ వచ్చింది. నేను ఒక చెప్పిన విషయం ఏమంటే, ఈ లో షుగర్ వచ్చిన ప్రతి డయాబెటిక్ పేషెంట్ షుగర్ తినగానే సరి అయిపోయిందని అలాంటి ఈజీగా నెగ్లెక్ట్ చేయకుండా కిడ్నీ ఫంక్షన్స్ లో షుగర్ ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒక ల్యాబ్కి వెళ్ళినా ఒక క్రియాటినిన్, యూరియా, యూరిక్ యాసిడ్, లేదంటే HbA1c లెవెల్, అదర్ కిడ్నీ డిసీజెస్ పారామీటర్స్ ఉన్నాయి. మినిమం అది చెక్ చేసుకోండి. వాల్యూస్ అలర్మింగ్గా ఉంటే డాక్టర్ దగ్గర ఇమీడియట్గా కన్సల్ట్ చేసి డైటీషియన్తో కన్సల్ట్ చేసి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలా. ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిలియర్ అయిన ఫస్ట్ స్టెప్ వాళ్ళు తిన్న డయాబెటిక్ డ్రగ్స్ ఎక్స్క్రీట్ చేసిన ఆర్గనే కిడ్నీ. సో అవి ఫెయిలియర్ అయితే ఆ షుగర్ మెడిసిన్ బ్లడ్లో సర్క్యులేట్ అయ్యాయి, మీకు లో షుగర్ వచ్చి కోమాకి వెళ్తున్న రిస్క్ ఉంటుంది. ఇది ఎవరు వార్నింగ్గా చెప్పరు మీకే నర్సినా కానీ మీకు తెలియదు ఇది. సో ఎప్పుడు లో షుగర్ వస్తుందో అప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కిడ్నీ కూడా. మీరు 5 years 6 years షుగర్ ఉన్న వాళ్ళంటే కిడ్నీ ఫంక్షన్ని తప్పకుండా మానిటర్ చేయాల్సింది అవశ్యం. ఐ గ్లాసెస్ పెరిగితే అది కూడా ఒక కిడ్నీ ఫంక్షన్ ఇండికేషనే, ఐ గ్లాస్. సో అది కూడా మీరు మానిటరింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.